ఎవ్రీబడి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎలక్షన్ ట్రాక్. ఎలక్షన్ ట్రాక్ ఈ రోజు పల్నాడు జిల్లాకు చేరుకుంది. నర్సరావుపేట జిల్లాకి సంబంధించినటువంటి మనకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెద్దకూరపాడు, నర్సరావుపేట. అయితే పల్నాడు జిల్లా అన్న వెంటనే మనకి గుర్తొచ్చేది పౌరుషం, రాజసం. ఇప్పటి వరకు 1955 నుంచి కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల్ని మనం చూసాం పల్నాడు జిల్లా స్పెషల్లీ. అయితే ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈ రోజు మన ఎలక్షన్ ట్రాక్ లో ఇక్కడ ఫుడ్ ఫ్లేవర్ ఏమి ఇష్టపడతారు జనాలు, అక్కడి నుంచి ఎలక్షన్ ఫ్లేవర్ ఏ స్థాయిలో నడుస్తోంది, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా పల్నాడు పౌరుషం ఎలా ఉంది, రాజసం ఎలా ఉంది, మన ఎలక్షన్ ట్రాక్ లో ప్రజలతో మాట్లాడడమే కాకుండా నేతలతో ఇంకా అభ్యర్థులతో కూడా మాట్లాడి వాళ్ళ పల్స్ ఎలా ఉందో క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. చలో. ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్న మనం ప్రస్తుతం అంబటి రాంబాబు గారి దగ్గరికి వచ్చాం. సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నా అండి. సార్ ఏంటి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఒక రేంజ్ లో జరుగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఒకవైపు, వైసీపీ ఒకవైపు. ఎలా చూస్తున్నారు సార్ ఇదంతా? నిజం చెప్పాలంటే ఎలక్షన్ క్యాంపెయిన్ మాకు ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాతే రాలేదు. ఎలక్షన్ ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2 సంవత్సరాల నుంచి ప్రతి శాసనసభ్యులు ఇంటింటికి గడప గడపకి వెళ్లి మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ వివరించి వారి ఆశీస్సులు పొందమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ క్రమంగా 2 సంవత్సరాల నుంచి మేము గడప గడపకి తిరుగుతూ ఉన్నాం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా. అది ఇప్పుడు కొద్దిగా స్పీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొద్దిగా వేగంగా ప్రచారంలోకి వెళ్లి ప్రజల దగ్గరికి వెళ్లి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేశారో అవి చెప్పి మళ్ళీ అభ్యర్థులుగా మమ్మల్ని ఆశీర్వదించమని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయమని మేము వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. సో మొన్న మీటింగ్ జరిగినప్పుడు పబ్లిక్ తో అందరి ముందర అడ్రస్ చేస్తూ మీ గురించి ఆయన చాలా మంచిగా, అంటే మాట కొంచెం దుడుకుగా ఉంటుంది కానీ మనిషి చాలా మంచి వ్యక్తి అన్నప్పుడు వీ హ్యావ్ టు సీ యువర్ ఫేస్. అసలు ప్రాబబుల్లీ మీ పొలిటికల్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అదే అని అనుకోవచ్చా? నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఆయన అప్పుడు కనపడింది మా అందరికీ కూడా. నాకు ఎమోషన్ కూడా వచ్చింది. ఎందుకంటే నేను డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఫాలో అవుతున్నటువంటి ఈ అరుదుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. నాకు అన్నిటికన్నా మించి ఆయన చెప్పింది ఏంటంటే సిద్ధం అని అన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు సిద్ధమైనప్పుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు నెట్టేటటువంటి ప్రయత్నంలో ఆయన మీద కేసులు పెట్టినప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన్ని తెలుగుదేశము కాంగ్రెస్ కలిసి ఆయన్ని వేధిస్తున్నప్పుడు సిద్ధమని మొదటిగా వచ్చిన వ్యక్తుల్లో నేను ఒకరిని అనేది నాకు తెలిసిన, ప్రజలకు తెలిసిన, ఆయన నోటమ్మడి అది వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, అనిపించింది. మాట దురుసైనా అన్న మనసు వెన్న, మీరు అందరూ అన్నాన్ని ఎన్నుకోండి అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయిన మాట వాస్తవం. సరే, ఎలా ఉంది ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రజల మూడ్ కానీ, స్టేట్ వైడ్ ఉన్న ఎలక్షన్ మూడ్ కానీ, మీ అనాలిసిస్ లో మీరు అర్థం చేసుకున్నది ఏంటి? నేనేమనుకుంటానంటే సత్తెనపల్లి ఎలా ఉందో రాష్ట్రం కూడా అలాగే ఉంటుందని అనుకుంటాను నేను. మొత్తం టోటల్గా లాస్ట్ టైం చూసినా, అంతకుముందు చూసినా, ఎప్పుడు చూసినా కూడా సత్తెనపల్లి 2014లో నేను కంటెస్ట్ చేసినప్పుడు 924 ఓట్స్తో నేను ఓటమి పాలయ్యా. మళ్ళా అప్పుడు గెలుస్తానని అనుకున్నా, కానీ ఎక్కడో డౌట్ పీకుతా ఉంది. సరే, అది అర్థం అయ్యి పద్ధతుల్లో ఉంది. తర్వాత 2019లో గ్యారంటీగా గెలుస్తాం, మెజారిటీ అంతా అనేటువంటి పరిస్థితిలో వచ్చేసింది, అందరికీ వచ్చేసింది. అప్పుడు 20,800 పైచిలకు ఓట్లతో గెలుపొందాం. 2019లో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రౌండ్ ఏ రకంగా ఉందో దానికన్నా రవంత ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప తక్కువ అనిపించట్లా. చాలా మందికి అనుమానం కలగవచ్చు, ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ ఎస్టాబ్లిష్మెంటు, యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుందని. కానీ మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలు తెలుసుకుంటారు, దేర్ ఈజ్ నో యాంటీ ఇన్కంబెన్స్. ప్రభుత్వ వ్యతిరేకత జీరో. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి భావన ప్రజల్లో ఉంది, ముఖ్యంగా డౌన్ ట్రాడెన్ పీపుల్లో ఉంది.
కొన్ని సెక్టర్స్ యాడ్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా బీసీ సెక్టర్స్ యాడ్ అయ్యాయి. ముస్లిం మైనారిటీస్లో అంతకుముందు చిన్నగా ఏదన్నా ఒక వర్గం అది ఇది ఉన్నా కూడా వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఎస్సీస్లో కూడా కొంతమంది అటు ఇటుగా ఉండి కొన్ని గ్రూపులుగా అక్కడక్కడ పడక అవతల గ్రూప్ వాళ్ళు యాడ్ అయ్యారు. సో టోటల్గా 2019 కన్నా మెరుగైనటువంటి పరిస్థితిలోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నియోజకవర్గంలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ ఉందని నేను భావిస్తున్నాను. ఆర్కే రోజా గారు, అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, పేరన్ నాని గారు, సో వీళ్ళందరినీ ఇంటికి పంపించడానికి టీడీపీ అండ్ ఇట్స్ టీమ్ కూటమి చాలా గట్టిగా ట్రై చేస్తోంది, బాగా ఖర్చు పెడుతోంది, ప్రజల్లోకి ఈ యొక్క పాయింట్ ని బాగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తోంది. సో దీన్ని తిప్పికొట్టడానికి గానీ లేకపోతే రివర్స్ స్ట్రాటజీ మీ వైపు నుంచి గానీ వుడ్ యూ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? నేనేమంటానంటే అంబటి రాంబాబు గారు, రోజా గారు, కొడాలి నాని, సరే మచిలీపట్నం నాని వాళ్ళ సన్న కంటెస్ట్ చేస్తున్నారు, అలాగే గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరినీ వాళ్ళు గట్టిగా ఓడించాలి అనుకుంటున్నారే, అది నాకు చాలా ఇష్టం అని కూడా మనం చేస్తున్నాం. అంబటి రాంబాబుని ఓడించాలి అని అనుకుంటున్నారా? నా అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎట్లా ఓడిస్తారో చూస్తాం అనేటువంటి మాట కూడా వస్తుంది. నేను కూడా ఇంకోటి కూడా చెప్తున్నా, నేను నా నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల పాటు పరిపాలనలో తెలుగుదేశం కార్యకర్తల్ని కానీ తెలుగుదేశ అభిమానుల్ని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే దురుద్దేశంతో వ్యవహరించలేదు. తెలుగుదేశం వ్యక్తులు వచ్చి నమస్కారం పెట్టి మాకు ఈ పని కావాలి అంటే ఆ పని నా కార్యకర్తకు ఇబ్బంది పెట్టనిది అయితే వాళ్ళకు కూడా చేసి కాఫీ ఇచ్చి పంపించిన వాడిని తప్ప, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతీయం చూడడం, రాజకీయాలు అసలే చూడడం అని. అవకాశం ఉంటే సహాయం చేయాలని ముందుకు వచ్చినటువంటి వ్యక్తినే తప్ప మరొకటి కాదు. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు, దీన్ని చర్చించుకుంటారు, చివరికి ఫైనల్గా బ్యాలెట్లో ఫ్యానుకు నొక్కుతారు, నన్ను గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దీనిలో ఏ విధమైన సందేహము పడవలసిన అవసరం లేదు. ఫుల్ కాన్ఫిడెన్స్ గా చెప్తాను. వండర్ఫుల్ సార్. ఈ ఎలక్షన్ ట్రాక్ లో సత్తెనపల్లి ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత సత్తెనపల్లి ప్రజలతో కూడా ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెరుకు రసం నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు చెప్పండి, ప్రభుత్వం ఎలా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? ప్రభుత్వం చాలా బాగుంది మేడం. నెక్స్ట్ కూడా మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కావాలని కోరుకుంటున్నాము. జగనన్న నవరత్న పథకాలు కానీ, అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, రోజులకి 15,000 కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వివిధ రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఎంతమంది కూటం కట్టుకొని ఎంతమంది వచ్చినా ప్రజల్లో మాత్రం అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద, రాంబాబు గారి మీద అభిమానం ఉంది. గెలవటం మాత్రం ఖాయం. పేదవాళ్ళ పక్కన ఉంది జగనన్న. అయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి బీసీలకి ఇతను అండగా నిలబడ్డాడు జగనన్న గారు. గతంలో ఒక పెన్షన్ రావాలంటే ఎక్కడికో వెళ్ళి ఎండలో నుంచొని తీసుకొచ్చుకునేవాళ్ళు. వృద్ధులు మంచం మీద ఉన్నా కానీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం కానీ ఈ పథకం అనేది చాలా బాగుంది. బ్రాహ్మణుల పట్ల వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. బ్రాహ్మణులకి కూడా చాలా మంచి చేశారు. అందరూ కూడా సంక్షేమ పథకాలు చాలా బాగా ఉంటున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మాది కూడా సత్తెనపల్లి లోకల్, నాకు కాలేజెస్ ఉన్నాయి. సో ఈ పరిపాలన కానీ చూసుకుంటే లైక్ మహిళా సాధికారత ఏదైతే చెప్పారో గవర్నమెంట్ పర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ అయితే నాడు నేడు. ఇట్ వాజ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నేను రిక్షా బండి వేస్తూ ఉంటాను. నా పిల్లలిద్దరు చదువుకుంటున్నారు, అమ్మఒడి వచ్చింది. నాకు మామూలుగా నేను అద్దెకుంటున్నానండి. అద్దెకి నెలకు 3,000 కట్టాలి. ఇప్పుడు జగనన్న వచ్చినాక నాకు ఇళ్ల స్థలం ఇచ్చాడు. తొందరలోనే ఇల్లు కట్టుకుంటాను. అద్దె కట్టే బాధ కూడా తప్పిద్ది. మాకు మళ్ళీ జగనన్న రావాలని అనుకుంటున్నాను. నేను మాట్లాడకూడదు, నేను చేసిన పనులే మాట్లాడతారు అన్నదానికి ఈ స్టార్ క్యాంపెయినర్సే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము అంటూ వినపడుతున్న ఈ మాటల్ని మనం అన్వయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లంచ్ చేస్తూ అట్లీస్ట్ మాకు టైం ఇచ్చారు మాట్లాడడానికి. సార్ ఎలా ఉంది సార్ ఎలక్షన్ టెంపో, ఎలా ఉంది ఎలక్షన్ మూడ్, ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? అందరిలాగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్లోనే ఉంటున్నా. ప్రతి గ్రామం కూడా దాదాపు కొన్ని గ్రామాలు అయితే 100 సార్లు వెళ్ళి ఉంటా. 100 సార్లు వెళ్ళారా 5 సంవత్సరాల్లో? అబ్బా. ప్రతి గ్రామం కూడా నాకు వెల్ నోటెడ్. అంతా ఆ ఊళ్ళో ఏం చేయాలి, ఆ ఊళ్ళో ఏం పనులు చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా నాకు
మంచి అవగాహన ఉంది. ఇప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది మీ నమ్మకం చెప్పండి. నేను వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఈ బూత్లు మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏ బూత్లో ఏంటి అనేది అవగాహన చేసుకొని ఈ బూత్లో ఇంత మెజారిటీ వస్తుంటే ఒక ఓటు అటు ఇటు తప్పితే రెండోది రాల ఈ నియోజకవర్గంలో 15,000 మెజారిటీ రాసుకున్నాను నేను కరెక్ట్గా. 14,300 వచ్చింది. మీ అపోనెంట్గా మీ ఫ్యామిలీలో ఒకరైనటువంటి వారిని తీసుకొచ్చి అన్నిటికంటే ఎక్కువ బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కూడా టీడీపీ వాళ్ళు. ఏం సమాధానం చెప్తారు సార్? మా సొంత అన్నయ్య అల్లుడు. సొంత అన్న అల్లుడు, ఫ్యామిలీ మధ్యలోనే ఇదొక పోటీ అన్నమాట. శ్రీధర, ప్రవీణ, లేకపోతే లోకేష్, చంద్రబాబు ఎవరైనా ఈక్వల్ నాకు. ఇక్కడ వాళ్ళు పార్టీయే, వాళ్ళకి సొంతంగా ఇమేజ్ అనేది ఏం లేదు. మీ నియోజకవర్గంలో సొంతంగా ఇమేజ్ ఉంటుంది అంటారా? రాజకీయాల్లో మాట్లాడుతున్నారా? రాజకీయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. 1,500 కోట్లు. అభివృద్ధి ద్వారా సుమారు 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. గత 30 సంవత్సరాల్లో ఎవరూ చేయలేని పనులు నేను ఇక్కడ చేశాను. అసలు సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేశారు, అభివృద్ధి అనేది కనిపించట్లేదు అనేది కదా సార్ అంటున్నారు. నేను చెప్పాను కదా డెవలప్మెంట్ ఎంత జరిగిందో. 82 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతంలో స్కూల్స్ నాడు నేడు ద్వారా అన్ని స్కూల్స్ కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి 67% మన ఎడ్యుకేషన్లో మనం చదువుకునే దాంట్లో. మరి ఇవాళ ఎందుకు పెరిగింది? ప్రతి వాళ్ళు కూడా స్కూల్కి పంపించమని అమ్మఒడి ఎదురు డబ్బులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామానికి ఒక హెల్త్ సెంటర్ కట్టాడు. దాని ద్వారా టెస్టులు చేయించుకొని ఇంకేమైనా పెద్ద ఏమైనా ఉంటే పైకి పంపించడం, ఎమ్మటే అవేర్నెస్. చాలామంది గ్రామాల్లో ఏంటంటే తలకాయ నొప్పి ఉందంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, కామ్గా ఉంటారు, టెస్టులు చేయించుకోరు ఎక్కువ మంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. తొలిగానే దాన్ని కనుక్కొని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే దాని తగ్గిపోయింది, ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. హాస్పిటల్స్ కట్టించాడు. మన నియోజకవర్గంలోనే పెదకూరపాడులో 8.5 కోట్లు, అమరావతిలో 3.5 కోట్లు, అత్తులూరులో 2 కోట్లు, అచ్చంపేటలో 2,25,00,000 ఇవన్నీ కట్టి ప్రారంభోత్సవం అయిపోయినాయి. సో ఇప్పుడు అవి ఫంక్షనల్గా ఉన్నాయి, రన్నింగ్లోకి వచ్చేసినాయి. మరి అట్లాగే దొడ్లేరులో 2.5 కోట్లు, ఇంకొకటి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అంటే నేనే 27 కోట్ల రూపాయలు హాస్పిటల్కి తీసుకొచ్చాను మొత్తం. అట్లాగే పోర్ట్లు రాబోయే సంవత్సరాల్లో ఇన్కమ్ రావాలి మనకి అంటే మనకు ఐటీ డెవలప్ అవ్వలేదు. ఇన్కమ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఒక్క పోర్టును డెవలప్ చేసావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, ఒక్క పోర్టును డెవలప్ చేసావు ఎక్కడన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోర్ట్లు డెవలప్ చేస్తున్నాడో. దానివల్ల రాబోయే రోజుల్లో ఎంత ఇన్కమ్ వస్తుందో ఎక్స్పోర్ట్ ఇంపోర్టెడ్ వల్ల అసలు విపరీతమైన ఇన్కమ్ మరి ఎంత దూరదృష్టితోటి చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. అబ్సల్యూట్గా సార్. సార్ ఓవరాల్గా మీకున్న షార్ట్ టైంలో కూడా చాలా ఇంపాక్ట్ ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. గుడ్ లక్ టు యూ సార్. ప్రస్తుతం మనం వినుకొండ నుంచి బొల్లపల్లికి చేరుకున్నాము. ఇక్కడ మేళ్లవాగు సెంటర్ అంటారు దీన్ని. ఇది ఆల్మోస్ట్ చాలా ఇంటీరియర్ ప్రాంతం అన్నమాట. ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తూ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు కనిపించారు. ఆయనతో కొంతసేపు మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానమ్మా. సార్ ఇంత ఇంటీరియర్ ప్లేస్ లో కూడా వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నారు సార్. ఇంత మండుటెండలో ఇదేదో వెన్నెల్లా నడుస్తున్నారు కదా సార్ మీరు అంతసేపు. ఎలా ఉంది సార్ క్యాంపెయినింగ్ హడావుడి? చాలా బాగుందమ్మా. క్యాంపింగ్ అనే దాంట్లో ఎండ బాగా ఈ ఎండల్లో నడుస్తున్నానని అనిపించదమ్మా. ప్రజల మధ్య, ప్రజల అభిమానం మధ్య, ప్రజల ఆదరణ మధ్య చాలా ఆనందంగా, చాలా చల్లగా ఉంటుంది వాళ్ళ దీవెనలతో. అంటే 2024 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా విక్టరీ మీదే అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పనులు, పాలన చూశారు. పాలన కానీ పనులు కానీ అన్ని విధాల ప్రజల మధ్యలోకి వెళ్ళి, ప్రజల హృదయాలకు వెళ్ళి, దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో వాళ్ళకి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 100% ఇది కొత్త పరిపాలన, కొత్త విధానాలు, ప్రజలకి మంచిగా ఆనందిస్తున్నారు. నాకు ఓటు వేయకపోతే నన్ను దాటుకొని వెళ్ళాలి అని మీరు బెదిరిస్తున్నారు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మా ప్రభుత్వం 2 నెలల్లో వస్తుంది, మీరు మాకు ఓటు వేయకపోతే మీ అందు చూస్తాం, మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తాం అని చెప్తుంది వాళ్ళు చెప్పే మాటకి మీరు తాట తీయాలన్నా, తోలు తీయాలన్నా బ్రహ్మనాయుడిని దాటుకొని పోయింది మీరు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.
అని చెప్పాను. సార్ దీన్ని కూడా అంత బ్యూటిఫుల్ గా వాళ్ళు మార్చేసేసి ప్రచారం చేస్తున్నారంటే ఇంకా అసలు ఏం చెప్పాలి సార్? అన్ని ఆలోచనలన్నీ వాళ్ళ విధానాలన్నీ వాళ్ళ మీడియా ద్వారా అది కల్పించి చెప్తున్నటువంటి ఎల్లో మీడియాకి కాస్త ఇలువలు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదైనా దమ్ము వాళ్ళకు ఉంటే, ధైర్యం ఉంటే చెప్పండి, పూర్తి రికార్డు పెట్టండి. అది పూర్తి రికార్డు చూపిమ్మనండి, ఉండదు. రైట్ సార్. వరకిపొడిసెల ప్రాజెక్టు ఆయనే తీసుకొచ్చానని చెప్తున్నారు. మరి అంటే లావు కృష్ణదేవరాయలు ఆయనే తీసుకొచ్చానని చెప్తున్నారుగా. ఎవరమ్మా ఈ లావు కృష్ణదేవరాయలు? ఎవరికి తెలుసు? ఈ వినుకొండ ప్రాంతానికి ఎవరికన్నా తెలుసా? లావు కృష్ణదేవరాయలు అంటే ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సీటు ఇచ్చారు. ఆయనకు సీటు ఇచ్చి నా మనిషిగా నేను వినుకొండ నియోజకవర్గానికి నా నరసరావుపేట పార్లమెంటుకి పంపిస్తున్నానని చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఫ్యాను గుర్తుపై ఓటేస్తే ఆయన గెలిచాడు. వాళ్ళ నాన్న రత్తయ్య గారి గుర్తు మీద పోటీ చేసి, లేకపోతే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఆయన చేసినట్టు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే మాట్లాడి అయోధ్య రామిరెడ్డి గారికి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అయోధ్య రామిరెడ్డి గారిని దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేయమని చెప్పి మిథున్ రెడ్డి గారితో సహా వెళ్ళి ఆ దానికి సంబంధించిన టైగర్ ఫారెస్ట్ పర్మిషన్ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ మాట్లాడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ లావు కృష్ణదేవరాయలు ఎవరండి? ఇవాళ పని జరుగుతుందంటే వరగపొడిసెలకి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పూర్తి స్థాయిలో దానికి బడ్జెట్ పెట్టాడు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి వరగపొడిసెల. సార్ బ్రహ్మనాయుడు గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఏదైతే ఒక స్ఫూర్తితో మాట్లాడుతున్నారో, డబ్బు కాదు ఇంపార్టెంట్, ప్రజలు నా వెనకాల ఉన్నారు, నేను వినుకొండకు చేసిన మంచి పనులు, జగనన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పల్నాడు జిల్లాలో ఏ ప్రాంతం తీసుకున్న ఆ మాటకు వస్తే చాలా డ్రైగా ఉండే ల్యాండ్స్ అన్నమాట. ఇక్కడ చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది ప్రతి దానికి కూడా. అంటే చాలా రిమోట్ ఏరియాస్ లో ఉంటట్టు ఉంటుంది స్టేట్ లోనే ఇది. ఈ ప్రాంతం వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా మంది మహిళలు, ఇది యాక్చువల్లీ ఒక బస్ స్టాప్. ఇక్కడ బస్ ఆగితే అక్కడ బస్ ఎక్కి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళాలి. సో ఇంత మారుమూల ప్రాంతానికి సంబంధించి ఉన్న మహిళలతో గనక మనం మాట్లాడితే అబ్సల్యూట్ గా రూరల్ విలేజెస్ ఏ స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందుకోవడం కానీ లేకపోతే డెవలప్మెంట్ కనిపిస్తోందా అన్నది మనకు ఒక అసెస్మెంట్ కి హెల్ప్ అవుతుంది. సో ఇందులో భాగంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మీరు? వినుకొండ వెళ్ళాలమ్మా. వినుకొండ. ఇక్కడ మీకుండే పరిస్థితులు ఎలా ఉంటాయమ్మా? మాకు ఇప్పుడు జగన్ గారు మాకు సచివాలయం పెట్టాడు, ఇబ్బంది లేదు మాకు, దేనికి నో ప్రాబ్లం, బాగుందంతా. ఇప్పుడు వాలంటీర్ ఉన్నందుకు ముసలోళ్ళు మంచం మీద ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, వృద్ధాప్యంలో ముసలోళ్ళు ఉన్నారు. తెల్లారుజాము 5 వచ్చి మా అమ్మని తలుపు కట్టి పింఛన్ ఇచ్చిపోతున్నారు. అలాంటి వాళ్ళని తీసేయటం ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకడు, మరి లోకేష్ ఒకడు, ఇదంతా దరిద్రపు బుద్ధులు తప్ప ఏమీ ఉండదు. పేదోడికి నువ్వు పెట్టడానికి సాయం చేయి, నీకేళ్ళు లేకపోతే నీ బోటి అమ్మ పెట్టడానికి సహాయం చేపి. నువ్వు మొత్తం దోసుకుంటుంటివి, బినాను అయిపోతుంటివి. నీకు 2 ఎకరాల రైతువి, నువ్వు ఎలా బాగుపడ్డావు? వాస్తవం. మరి జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? నెంబర్ 1 ఉందమ్మా. ముందు ఆయన ఏం చేస్తాడంటే, మీ అందరు ఆశంసలు నాకు ఉండాలి, నేను మంచి చేశానంటేనే మీరు నాకు ఓటేయండమ్మా అంటుండు. అది ధర్మమైన మాట. ఇప్పుడు నాకు మంచి జరిగింది అనుకో, నా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, మా అమ్మాయి ఇంటర్ చదువుతుంది, నా కొడుక్కి నా కూతురికి ఇద్దరికి వస్తున్నాయి డబ్బులు. అబద్ధం ఎందుకు చెప్పాలి? మాకా డబ్బులు లేకపోయినా జగనన్న ఇచ్చిన డబ్బులతో నా పిల్లలు చదువుకుంటున్నారమ్మా. ఇంత మించిన మేలు చేసిన వాడికి మేము ఎమ్మట ఉండాలి, కానీ మేలు చేయని వాళ్ళకి పోయి మేము ఎమ్మట ఉండాలి, తప్పమ్మా. అది ఏమేం పథకాలు వస్తాయి మీకు? నాకు పెన్షన్ వచ్చింది, ఆసరా పడింది, జగన్ 45 సంవత్సరాల డబ్బులు పడ్డాయి, అన్ని పడ్డాయి. మా ఆయన గారు చనిపోతే 2 లక్షల డబ్బులు కూడా వచ్చాయా? అంటే ప్రభుత్వం నుంచి మరి నీకు ఇన్ని సంక్షేమ పథకాలు అందినాయి కదా, ఇన్ని డబ్బులు వచ్చినాయి కదా, ఎలా చూస్తావు దీన్ని? నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వంలో నేను 1 పైసా ఎరగను. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి.
మొత్తానికి పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఎలక్షన్ ట్రాక్ ని ఒక ఎపిసోడ్ రూపంలో పొద్దున్న నుంచి ట్రావెల్ చేస్తూ మీకు ఎలా ప్రెజెంట్ చేయడానికి నాకు చాలా అంటే చాలా సంతృప్తికరంగా ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లిపోతున్న జిల్లాలు అన్న కంక్లూజన్ తో ఎస్ కెమెరా పర్సన్స్ శివ అండ్ బాలుతో కలిసి దీప్తి రిపోర్టింగ్ ఎలక్షన్ ట్రాక్ ఫ్రమ్ సత్తెనపల్లి సాక్షి టీవీ.